ఎవ్రీవన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. నా వాయిస్ కొంచెం బాగాలేదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఈరోజు వీడియోలో మీకు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైంది వైట్ సాస్ పాస్తా చేసి చూపించబోతున్నాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి నేను ఈ వైట్ సాస్ పాస్తా ఒక 1,00,000 టైమ్స్ చేసి ఉంటానండి. ఎందుకంటే మా ఇద్దరి పిల్లలకి ఈ పాస్తా అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ పాస్తా చేస్తూనే ఉంటానండి. అంత ఇష్టం అనమాట. ఆకలి అంటే వాళ్ళకి గుర్తొస్తుంది పాస్తాయే. అండ్ ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజుల నుంచి అనుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ పాస్తా మైదాది కాకుండా వీట్ ఫ్లోర్ది వస్తుందండి. సో ఇది గోధుమ పిండితోనే తయారు చేసిన పాస్తా అనమాట. సో మనకి పర్లేదు, పిల్లలకి ఇచ్చినప్పుడు పెద్దగా గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు, అట్లీస్ట్ కొంతైనా హెల్దీ కదా అని. అండ్ ఈ పాస్తాకి అయితే కావాల్సినవి వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ మీ పిల్లలకి ఇష్టం లేదనుకోండి, ఓన్లీ వైట్ సాస్తో కూడా పాస్తా చేసుకోవచ్చు. బట్ ఈ వైట్ సాస్ పాస్తాలో వెజిటేబుల్స్ వేశారనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారండి. మా అబ్బాయి నార్మల్గా బ్రాక్లీ తినమన్నా, క్యాప్సికమ్ తినమన్నా తినడు. బట్ ఈ పాస్తాలో వేస్తే మాత్రం చక్కగా తింటాడనమాట. అండ్ పాస్తాలోని చాలా వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి, హెల్దీగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రాక్లీ తీసుకున్నానండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఎల్లో క్యాప్సికమ్ అంటారు కదా, ఇది కారం ఉండదండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్, ఇవన్నీ ఏంటంటే ఈ గ్రీన్ ఎల్లో రెడ్ వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి పాస్తా. పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారనమాట కలర్ఫుల్గా ఉందని చూసి. తర్వాత క్యారెట్లుగా అన్నీ కొంచెం కొంచెమే తీసుకోవాలండి. వెజిటబుల్స్ చూడండి, నేను కొంచెం కొంచెమే తీసుకున్నాను. కొంచెం కార్న్స్ తీసుకున్నాను. వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. గార్లిక్ చాలా టేస్టీగా ఉంటుంది పాస్తా. సో అలాగే కావాల్సినవి ఇంకా ఆర్గానో స్పైసెస్ అండి. ఆర్గానో కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇది ఇటాలియన్ కాబట్టి. సో ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత బటర్, అలాగే వీట్ పాస్తా. సో ఫస్ట్ మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెతోని వాటర్ తీసుకోవాలండి. ఒక 1.5 లీటర్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఒక కప్పుతో పాస్తా తీసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ సరిపోతుంది అనమాట. అంటే వాటర్ 1.5 లీటరే వేసుకోవాలని లేదండి, ఏదైనా గిన్నెలో కొంచెం నిండగా, మరీ నిండగా కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి. వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. అలాగే ఈ పాస్తాకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ అనమాట, స్టిక్ అవ్వకుండా ఉంటుంది పాస్తా. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ పాస్తా బాయిల్ అవ్వడానికి టైం పడుతుందండి, ఒక 10 నిమిషాల వరకు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోకూడదండి. మీకు నేను చూపిస్తాను, కొంచెం మెత్తగా ఉండాలన్నమాట, మరీ మెత్తగా అవ్వకూడదు. మధ్య మధ్యన కలుపుతుండండి, అలా పొయ్యి దగ్గర ఉండక్కర్లేదు, మధ్య మధ్యన కలుపుతూ మీరు ఉడికించుకోవాలన్నమాట. మీకు నేను చూపిస్తానండి ఎంతవరకు ఉడకాలో, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. ముక్కు బ్లాక్ అయిపోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. ఇది ఏ వైరల్లో తెలియదండి. ఈవినింగ్ అయితే చలి జ్వరంలాగా అనిపిస్తుంది, థ్రోట్ ఇంకా పెయిన్ వస్తుంది. అండ్ కొంచెం ఫీవర్ మాత్రం లేదు, కానీ ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది కొత్త వైరస్ ఏంటో నాకు తెలీదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు బాగానే ఉంటున్నాను. ఈవినింగ్ 6 తర్వాత చలిగా అనిపించడం అలా ఉందన్నమాట. బట్ ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నం అవుతుంది, పాస్తా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా పాప మా బాబు 3:30 కల్లా వస్తారనమాట. సో ఆ లోపల వీళ్ళకి పాస్తా రెడీ చేద్దామని. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అంటారండి, దట్ వాళ్ళకి పాస్తా అంటే చాలా ఇష్టం కదా. మా పాప మార్నింగే నాకు చెప్పి వెళ్ళిందనమాట, ఈరోజు నువ్వు పాస్తా చేస్తావు అని. సో అది పాస్తా అని వెంటనే నాకు కూడా పాస్తా తినాలని అనిపించింది. కొంచెం నోరు బాలే కదా, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది.
సో పాస్తా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఎలాగో పాస్తా చేస్తున్నాను కదా, మీ అందరికి కూడా ఈ రెసిపీ షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి. అండ్ ఈ పాస్తా నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. చాలా మంచి కుక్ అండి. కుక్ చాలా బాగా చేస్తారనమాట ఏ వంటలైనా. సో వాళ్ళు నేను ఎప్పుడు రెస్టారెంట్లో పాస్తా తిన్నా, ఇంకెవరైనా పాస్తా చేశారనుకోండి అంత నచ్చింది కాదు నాకు. నాకు ఓన్లీ వైట్ సాస్ పాస్తా ఇష్టం అండి. సో తను ఒకసారి చేసి ఇచ్చిందనమాట. తనకి మా మమ్మీ చెప్పారనమాట పాస్తా అంటే చాలా ఇష్టం అనేసి. సో తను చేసాక తినిన తర్వాత నాకు రెస్టారెంట్లో తిన్నట్టు అనిపించింది అనమాట. సో వెంటనే నోట్స్ రాసేసుకున్నాను. ఆంటీ మీరు చెప్పండి ఏంటి వేసారు, ఎలా చేశారు ఏంటి అని. చాలా సింపుల్ వేలో చెప్పారు, చాలా సింపుల్ అనమాట. అప్పటి నుంచి ఇంకా నేను ఆవిడ చెప్పిన రెసిపీయే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశానమాట. మా పిల్లలకి, మా ఇంట్లో, మా ఆయనకి అందరికీ ఇష్టమే. సో అలా పాస్తా స్టోరీ ఇది. సో ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క స్టోరీ ఉందండి. నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేసి వాళ్ళు ఇచ్చారనుకోండి, ఫుడ్ టేస్ట్ చేసిన నచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగా చేశారు, ఏం చేశారు ఏంటని నోట్స్ రాసుకుంటాను. అంత కుకింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. చిన్నప్పటి నుంచి ఉండేదండి కుకింగ్ ఇంట్రెస్ట్ అనేది. మా తాతయ్య అనేవారు, నువ్వు ఎప్పటికైనా హోటల్ ఓపెన్ చేస్తావు, ఎప్పుడు నోట్స్ రాసుకోవడం ఏమి లేదు, ఎప్పుడు చూసినా ఈ వంటలే రాసుకుంటున్నావు నువ్వు అనుకొని. సో తిట్టివారు అనమాట, నేను చదివేదాన్ని కాదు, ఈ వంటల నోట్స్ రాసుకుంటున్నానని. నేనేం పెద్ద మంచి స్టూడెంట్ ఏం కాదండి, యావరేజ్ స్టూడెంట్. మా తాతయ్య కోపం వచ్చింది, చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ నోట్స్, ఈ వంటల నోట్స్ రాస్తావేటి, బొరపిచ్చా నీకు అనుకొని. ఇప్పుడు మా తాతయ్య లేరు, చనిపోయారు. బట్ ఉంటే చెప్పింది చూడండి, యూట్యూబ్ నాకు 3,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కృతికా వంటల్లో అని చెప్పింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యింది. బట్ ఏదైనా మనిషికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఆ ఇంట్రెస్ట్ ఏదో నార్మల్గా ఉండకూడదు, పక్కాగా ఉండాలండి ఇంట్రెస్ట్. నాకు కుకింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏదైనా ఒక ఐటెం లేదనుకోండి, ఐటెం లేకపోతే నేను చేయను ఆ రెసిపీ అనమాట. నేనే వెళ్తాను, బైక్ వేసుకొని వెళ్ళి ఆ ఐటెం తెచ్చుకొని చేస్తాను. కానీ అది లేదు కదా, ఏదో ఉండొద్దాం అని నాకు తెలిసి ఇప్పటి వరకు నేను అలా చేయలేదు. అంత కుకింగ్ అంటే ఇష్టం అనమాట. ఇది వేస్తేనే బాగుంటుంది, ఇది అయిపోతే ఎలా ఉంటుందో టేస్ట్, ఆ టేస్ట్ సపోజ్ సరిగ్గా రాలేదనుకో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. నాకు నేను తినిన టేస్ట్కి ఈ టేస్ట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటుంటాను అనమాట. అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉంటాను. సో ఈ ఛానల్ వల్ల మీతో ఓపెన్గా మాట్లాడుకుంటున్నాను, అలాగే కొన్ని యూస్ఫుల్ వీడియోస్, కుకింగ్ అన్నీ చూపిస్తున్నానండి. సో ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ లాగా అనిపిస్తే కృతికా వంటలు ఛానల్కి మీరు ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ పేరేంటి? నేనండి మీ కృతికాని. సో ఆల్మోస్ట్ ఈ పాస్తా కుక్ అయిందండి, ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో ఇలాగే మీరు ఒక స్ట్రెయినర్ని రెడీగా పెట్టుకోవాలి. కింద ఒక ఏదైనా గిన్నె తీసుకోండి. నార్మల్ వాటర్ అంటే ట్యాప్ వాటర్ అండి, చల్లటి వాటరే కాదు, నార్మల్ ట్యాప్ వాటర్. సో ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఏం లేదండి, ఇలా కొన్ని పాస్తాను తీసుకొని ఇలా చాక్తోని ఇలా అన్నారనుకోండి, ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. చూడండి నేను ఇలా సింపుల్గా అంటున్నాను, ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అనమాట, అంతే. ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఇలా జాలిగంటే అంతే. వేసిన వెంటనే ఇదేమవుతుందంటే స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఇలా చల్లనీళ్ళు వేసుకోవాలి. సో ఇది స్టిక్ అవ్వదండి, ఒకటికి అంటుకోదన్నమాట. ఇలా చల్లనీళ్ళు వేసుకోవాలి, అంతేనండి. ఈ వాటర్ నేను పారేస్తున్నాను. సో ఇది ఇలా జాలీలోనే ఉంచుకుందాం. నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది కొంచెం చల్లపడుతుంటుంది, ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద కడాయి స్టవ్ ఆన్ చేసుకొని, ఇది స్టీల్దేనండి. స్టీల్ది ఎప్పుడేం చేసినా హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే. స్టీల్లో మనం ఫ్రై చేసిన, కుక్ చేసుకున్న లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు.
సో ఇప్పుడు బటర్ వేసుకోవాలి. నేను అన్నీ రెడీగానే ఉంచుకున్నాను. సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. ఈ బటర్ ఎందుకంటే వెజిటబుల్ ఫ్రై బటర్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ ఈ బ్రాకలీ వేద్దాం. ఏ వెజిటబుల్స్ అయినా మీరు ఓవర్ కుక్ చేయకూడదండి, జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్, ఈ కార్న్స్ కూడా వేస్తున్నాను. మీరు మష్రూమ్స్ వేసుకోవచ్చండి కావాలంటే. ఈ క్యాప్సికమ్, 3 క్యాప్సికమ్స్ ఉన్నాయి చూసారు, ఇవి లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది ఒక్క హాఫ్ మినిటే ఫ్రై చేసుకోవాలండి, ఓవర్ కుక్ అయితే చేసుకోకూడదు. ఇలా ఒక 6 నిమిషం అయిన తర్వాత ఈ క్యాప్సికమ్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఈ వెజిటబుల్స్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక ½ టీ స్పూన్ ఆర్గానో వేసుకోండి. ఒక ½ టీ స్పూన్ అంతే. అంతేనండి, ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. సో ఇప్పుడు అదే కడాయిలోనే బటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే వెజిటబుల్స్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. సో ఆయిల్ ఎందుకు, పిల్లలకి మంచిది కదా అని నేను బటర్ యూజ్ చేస్తున్నాను. ఒక 1½ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. సో ఈ బటర్లోనే ఒక ½ టీ స్పూన్ ఆర్గానో, ½ టీ స్పూన్ సరిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ పిల్లలకి కారం ఇష్టం లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. లేదనుకోండి చిల్లీ ఫ్లేక్స్ మీరు కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు. అంటే మీ పిల్లలకి నచ్చట్లేదు అంటే, లేదనుకోండి ఒక 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఈ గార్లిక్ వేసుకోవాలండి, వెల్లుల్లి. సో దీనివల్లే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో గార్లిక్ వేసాక చక్కగా ఈ గార్లిక్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ గార్లిక్ ఫ్రై అయిపోయింది కదండి, వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట. గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వైట్ సాస్ కోసం ఇదంతా ప్రిపరేషన్ అనమాట. మైదా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి మైదా. మీరు ఇక్కడ కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి, బట్ నేను అలా కూడా చేసి చూశాను, నాకు అంతగా నచ్చలేదు, అందుకే మైదా వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మైదా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి లైట్గానండి. అంటే మైదాలో పచ్చివాసన ఉంటుంది చూసారా, అది పోవాలన్నమాట. అందుకే ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మైదా వేసిన వెంటనే ముద్దలాగా అయిపోద్దండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత బటరు రిలీజ్ అవుద్ది అనమాట, పైన తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి మైదా చక్కగానే, బటర్ కూడా సపరేట్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను బటర్ ఎలా సపరేట్ అయ్యి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా అనమాట, బటర్ ఇలా సపరేట్ అవ్వాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇది. సో ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పాలు వేసుకోవాలి. పాలు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు వేసుకోవాలండి, చల్లటి పాలు అనమాట. చల్లటి పాలు వేసిన వల్ల ఏమవుతుందంటే ఉండలు చుట్టుకుంటూ ఉంటుందన్నమాట. నీట్గా మంచి క్రీమీగా వైట్ సాస్ వస్తుందన్నమాట. మీరు వేడి పాలు వేసుకున్నారనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది. అండ్ చల్లటి పాలు వేసిన వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసే వేస్తున్నాను. ఫ్రిడ్జ్ నుంచి తీసి వేస్తానండి. ఒక ½ లీటర్ వరకు మీరు వేసుకోవచ్చు. ఫ్లేమ్ని లో చేసి ఉంచండి. వేసిన తర్వాత ఈ సాస్ అంతా ఇందులో బాగా కలిసినట్టు, పాలు బాగా ఈ సాస్లో కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం చేసుకోండి. బాగా కలిసిన తర్వాత మీడియం చేసుకోండి. సో ఇదంతా వెల్లుల్లి అండి, గార్లిక్ అండి, బాగా కలిసిపోయింది మైదా అంతా ఈ పాలల్లో. ఇప్పుడు ఇది కొంచెం థిక్ అవ్వాలన్నమాట. వైట్ సాస్ ఎలా ఉంటుంది, కొంచెం థిక్గా అలా ఉండాలి.
మా ఇంట్లో సపోటా చెట్టు ఉందండి. ఇయర్ చాలా కాయలు, సపోటా కాయలు వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోనా నెక్స్ట్ 2 వీక్స్ తర్వాతైనా నేను పోస్ట్ చేస్తాను. ఇంటి సపోటాలతోని మీకు నేను మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి. ఆ మిల్క్ షేక్ కూడా నార్మల్ మిల్క్ షేక్ కాదు. మీకు నేను ఆ వీడియో పోస్ట్ చేశాక మీరే తెలుస్తుంది. సాస్ కొంచెం థిక్ అయిందండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్లో ఉప్పు వేసుకున్నాము, పాస్తా బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఈ సాస్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాస్ కూడా చెక్ చేసుకుందాం, ఉప్పు సరిపోయిందా లేదా అని. కొంచెం తక్కువ ఉంది. నేను ఒక 1/2 టీ స్పూనే వేసుకుంటున్నాను, కొంచెమే తక్కువ ఉంది. మాట్లాడుతుంటే నోస్ బ్లాక్ కదండి, కొన్ని వర్డ్స్ రావట్లే బయటికి. మీకు అర్థమవుతున్నదో లేదో నా మాటలు. సో సాస్ కొంచెం థిక్ అవ్వాలండి. చల్లగిన తర్వాత బాగా థిక్గా అయిపోద్ది అనమాట. సో కన్సిస్టెన్సీ కొంచెం మీకు థిక్లా అనిపిస్తే చాలు, మరి ఎక్కువ థిక్గా చేసేసుకోకండి. చూడండి ఇలా ఉండాలి, కొంచెం థిక్. సో కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పాస్తా అంతా వేసేసుకోవాలి. యాక్చువల్లీ పాస్తాని కొంచెం ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి. సో ఆల్రెడీ విడివిడిగానే ఉంది, చూసారు కదా. సపోజ్ మీకు పిల్లలు వచ్చినప్పుడు లేట్ అయ్యింది అండ్ ఇది సాస్ థిక్గా అయిపోయింది అనుకోండి, మీరు కొంచెం పాలు వేసుకొని వేడి చేసుకోండి, సరిపోతుంది. ఇంకొంచెం ఆరిగానో వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే ఇంకా మీరు ఒక్క 6 నిమిషం తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పాస్తా వేసిన తర్వాత అంతే, రెడీ అయిపోయిందండి పాస్తా. ఇంకా మనం సర్వ్ చేసుకోవడం. ఇందులో మీరు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చండి, మీ పిల్లలకి చీజ్ ఇష్టం అంటే. రెడీ అయిపోయిందండి పాస్తా, ఇంకా సర్వ్ చేసుకోవడం. మా అబ్బాయికి అయితే పాస్తా ప్లేట్లో పాస్తా వేస్తేనే ఇష్టం అనమాట. అందుకే ఇలాంటి తీసుకున్నాను, ఐకియాలో తీసుకున్నానండి. వాడికి ఆ ఫీల్ రావాలన్నమాట, రెస్టారెంట్లో తిన్నట్టు. అందరి పిల్లలు అలాగే ఉంటారు అనుకోండి, అందుకే నేను వాడికి ఆ ఫీల్ కోసం. రెడీ అయిపోయింది పాస్తా. మీకు నేను ఇది క్లోజప్లో చూపిస్తాను, చూడండి. ఒకసారి ట్రై చేస్తా. ఇది నాది. నేను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదండి, పాస్తా తినాలనిపించింది, అందుకే ఫాస్ట్ పాస్తా చేసుకున్నాను. పర్ఫెక్ట్ అండి, సేమ్ టేస్ట్. నాకు బ్రాకలీ చాలా ఇష్టం. సాస్ కూడా చాలా బాగుంది. సారీ అండి, ఐ థింక్ నేను మీకు నోరు ఊరిపిస్తున్నాను అనుకుంటా, బట్ నిజంగా వెజిటబుల్ అస్సలు ఓవర్ కుక్ అవ్వలేదు, చాలా బాగుంది. సాస్ అయితే అదిరిపోయింది. అవి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఫ్రెష్ అయిపోయారా ఇద్దరు? సో మీ ఫేవరెట్ చేశాను ఈరోజు, గెస్ట్ చేయండి ఏంటో. కాదు, పాస్తా. ఎస్, పాస్తా. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక మీరు ఏం చేయాలి? నేనండి మీ కృతికా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.